200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసింది ఎవరి తమ్ముళ్ళు? నేనవునా కాదా? ఈ సైకో మాట్లాడుతున్నాడు. ఆయన 1000-3000 చేశాడంట. చేశాడా? ఇది అబద్ధమవునా కాదా? అబద్ధాలు కోరవునా కాదా? నేను అందుకే ఈరోజు చెప్పాను, 3000 నుంచి 4000 పింఛను పెంచి పింఛను ఏప్రిల్ నుంచే మీకు వచ్చేట్టుగా మీ ఇంటి దగ్గరికి మొదటి తారీఖు పంపించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. జూలైలో 7000 రూపాయల పింఛను మీకు వస్తుంది. దివ్యాంగులకి 4000 నుంచి 6000 వేస్తా. ఇంకో పక్క జూలైలో 10,000 రూపాయలు 12,000 రూపాయలు వస్తుంది దివ్యాంగులకి. ఇంకో పక్క తమ్ముళ్ళు మీ అందరికీ చంద్రన్న బీమా, సహజ మరణానికి 5 లక్షలు, ప్రమాదవశాత్తు చనిపోతే 10 లక్షలు ఇచ్చే బాధ్యత నాది. ఆరోగ్య బీమా 25 లక్షలు. నచ్చిన హాస్పిటల్కి వెళ్ళండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి. పూర్తిగా మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత, ఆర్థిక సహాయం చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీంతో జగన్మోహన్ రెడ్డి మన మేనిఫెస్టో చూసి భయపడిపోయాడు. గెలుపు మీద నమ్మకం లేదు, గదగదలాడిపోతున్నాడు. ఓటమి ఖాయమని అర్థమైపోయింది. ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. నేనేదో సంక్షేమ కార్యక్రమాలు తీసేస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు. నేను తీసేవాడిని కాదు, ఇచ్చేవాడిని. ఈరోజు నా పేదవాళ్ళకు హామీ ఇస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికంటే 15%, 20% ఎక్కువ ఇచ్చే బాధ్యత మాదే. ₹1 తక్కువ ఉండదు. నా పేదవాళ్ళే, నిరుపేదలే, నా కుటుంబ సభ్యులు, వారి కోసమే బతుకుతున్నా. నా జీవితాశయం ఒకటే, పేదరికం లేని సమాజాన్ని చూడాలనే నా ఆశయం. సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. పెంచిన ఆదాయం పేదవాళ్లకు పంపించే బాధ్యత నాది, పంచే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే తమ్ముళ్ళు, ఇతను మాట్లాడే మాటలన్నీ ఒక అబద్ధాలు కూడా మాట్లాడే పరిస్థితి వస్తా ఉంది. అతని భయమంతా పేదవాళ్ళకు అన్యాయం జరుగుతుందని కాదు.